ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి వచ్చి ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యూఏఈ, దుబాయ్ ఫుడ్ క్లస్టర్ పనిచేసేందుకు అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి యునైటెడ్ అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరీ అంగీకారం తెలిపారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని అన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షించినట్టు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సెషన్లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, ఆయా రంగాల్లో పెట్టుబడుల గురించి వివరించారు. గ్రీన్ అమ్మోనియా, గూగుల్ పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి పారిశ్రామికవేత్తలకు తెలిపారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తోందని, వ్యవసాయంతో పాటు వైద్య రంగంలోనూ డ్రోన్లను ఉపయోగిస్తామని సీఎం తెలిపారు. 2026లో డ్రోన్ అంబులెన్స్ కూడా లాంచ్ చేసే ఆలోచన ఉందన్నారు. వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దావోస్కు వచ్చిన ప్రతిసారి పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటూ కొత్త ఆలోచనలు పంచుకుంటానని సీఎం తెలిపారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తున్నామని అన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదన్న చంద్రబాబు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. తెలుగు ప్రజల విజయాలు ఏపీ బ్రాండ్ సానుకూల అంశంగా మారాయని వివరించారు. ప్రతి రంగంలో నిర్దిష్ట లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కలిసి ఎదుగుతూ, పయనిస్తూ భవిష్యత్తును కలిసి నిర్మిద్దామని పిలుపునిచ్చారు. I told you we are inspiring time. I can work from here to my government. I can watch all my files, all my SOP, all my outcomes. Never in the past. If you create good public policies and our executives or officers will work very well with public-private partnership, we can do extraordinary performance. I am asking you, you do one thing. You are having exposure all over the world. Come and have some exposure with Andhra Pradesh, and then you can tell what is the difference you can tell to the rest of the people. I am assuring you that. Not only speed of doing business, speed of delivering governance, either welfare, real-time solutions or certificates, everything real-time, no need to come to my office. That is where we are working now. బ్రేక్ఫాస్ట్ సెషన్కు ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మారీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. యూఏఈకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామని మారీ తెలిపారు. ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను ఆల్ మారీకి చంద్రబాబు వివరించారు. యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనపై చర్చ జరిగింది. లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు, డీపీ వరల్డ్తో కలిసి పెద్ద స్థాయి పోర్టు టెర్మినల్స్, లాజిస్టిక్స్ మౌలిక వసతుల అభివృద్ధి, ఏడీఎన్ఓసీ సంస్థ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు, విశాఖలో లూలు గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపైన చర్చించారు. యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ మంత్రి భవిష్యత్తులో యూఏఈ ప్రభుత్వంతో పాటు ప్రముఖ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. అంతకుముందు పార్ట్నర్ విత్ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు
ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొన్నారు. అంతర్జాతీయ, జాతీయ వేదిక ప్రపంచ ఆర్థిక సదస్సులో నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని చాటారు.